పండగ వాసనతో అమ్మ చేతి రుచిని గుర్తు చేసే కరకరలాడే చక్రాలు. బయట కొనేవి కాదు, ఇంట్లోనే సింపుల్గా పర్ఫెక్ట్ టేస్ట్తో ఎలా చేయాలో ఈరోజు మీకు చూపించబోతున్నాం. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ అడిగి తినే రుచి ఇది. మరి ఆలస్యం ఎందుకు, చక్రాల స్పెషల్ రెసిపీ మొదలు పెడదాం. దీనికి కావాల్సింది 4 కేజీల బియ్యానికి 3 కిలోల పచ్చిపప్పు. వీటన్నిటిని మనం మిల్లు దగ్గర మరపట్టించుకొని రావాలి. మరపట్టించుకున్న పిండిని ఎలా కలపాలో చూసేద్దాం రండి. ఇప్పుడు మనం ఇందులో సరిపడా కారాన్ని వేసుకుందాం. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా మనం వేసుకుందాం. అలాగే ఇందులో 50 గ్రాముల వాముని చూపించే విధంగా చక్కగా అరచేతిలో వేసుకొని నలుపుకొని మనం ఇందులో వేసుకొని ఆ మిశ్రమాన్ని మనం చక్కగా కలుపుకుందాం. చక్కగా కలిసిందండి. ఇప్పుడు ఇందులో మనం 150 గ్రాముల ఆయిల్ని వేసుకుందాం. చూపించే విధంగా చక్కగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. చక్కగా కలిసిందండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మన చపాతీ పిండిలాగా మెత్తగా స్మూత్గా మనం పిండిని కలుపుకోవాలి. చూపించే విధంగా పిండిని ఉండలు లేకుండా చక్కగా నిదానంగా మనం కలుపుకోవాలి. పిండి మెత్తగా వచ్చిందండి. దీన్ని మనం ఒక గిన్నెలోకి మార్చుకొని చూపించే విధంగా పిండిని ఒక వైపుకి పక్కకి ఒత్తుకొని గాలిపోకుండా చక్కగా రెడీ చేసుకుందాం. మనం ఒక పక్క నుంచి వాడుకోవటానికి బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నూనె వేడి చేసుకుందాం. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా చక్రాల పిండిని తీసుకొని చక్రాల గిద్దలో వేసుకొని దానిని మనం నూనెలోకి చూపించే విధంగా చక్కగా ఒత్తుకోండి. అప్పుడు మీకు చక్రాలు చక్కగా వస్తాయి. చూడండి చక్రం ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు దీనిని మనం తిప్పుకొని రెండో వైపుకి కాల్చుకుందాం. ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన చక్రాన్ని తీసేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఇలా మీకు చూపించే విధంగా చేసుకోండి. చక్రాలు చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే పిండి కలుపుకునేటప్పుడు ఉప్పు కారం మర్చిపోకుండా. ఇంతేనండి, మన కరకరలాడే చక్రాలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ చక్రాలను చేసుకోండి. ఈ పండగకి తిని ఎంజాయ్ చేయండి. అలాగనే మీకు వీడియో నచ్చినట్టయితే మా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.